అక్కడ హాయ్ చెప్పండి అందరు. ఇది చూడండి. సో మనకి ప్రాజెక్ట్ వర్క్ సో ఈ పేపర్ తీసుకొచ్చిన మీరందరూ మనం ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ అందరూ కలిసి చేద్దాము. అంతకన్నా ముందు నేను చేసి చూపిస్తాను, సరేనా? ఓకేనా? ఓకే, సరేనా. ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదా, ఏంటిది అని అంటే పేపర్తోని మనము ఫిష్ను ప్రిపేర్ చేద్దామా? సరేనా? సరే, ఓకే. ఫస్ట్ నేను చేసి చూపిస్తాను మీకు, తర్వాత మనం చేద్దాం. ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని దీన్ని 2 పార్ట్స్ వేయాలి, సరేనా? ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టాం కదా దీన్ని, ఓకేనా? దీంతో ఎట్లా చేస్తాం ఇది అనేసి మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేసారు, హాఫ్ ఫస్ట్ స్క్వేర్ షేప్ తీసుకోవాలి మనం. ఏ షేప్? స్క్వేర్ షేప్ తీసుకున్న తర్వాత దీని ఏం చేయాలి, ఇక్కడ హాఫ్ వేసారు, చూసారా? ఫోల్డింగ్ హాఫ్. తర్వాత 4 పార్ట్స్ ఇట్లా సగం సగం చేసినామా? చేసినాం టీచర్. కొంచెం దూరం జరగదు బేట. తర్వాత మళ్ళీ ఈ మూలలు కూడా, ఓకేనా? ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ కూడా ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. ఓకే, అర్థమవుతుందా? చూస్తారా ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా? మీరు ఇప్పుడు చేయాలి, మీకు పేపర్స్ ఇస్తాను, మీరు చేయాలి, ఓకేనా? చేస్తారా? ఓకేనా? ఇట్లా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా చేసి ఇక్కడ చూడండి, ఇట్లా బెత్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇట్లా చేసేదా? అర్థమవుతుందా? అన్న తర్వాత ఇక్కడ మధ్యలో నుండి ఇట్లా ఫోల్డ్ చేసేయాలి, ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా స్క్వేర్ షేప్ ఇట్లా వేసేసుకొని దీనిలో మళ్ళీ సేమ్ ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, మిగిలిపోయింది ఏంది, ఇక్కడ వచ్చింది మన షేప్, వచ్చిందా? సేమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ తోకల్ని ఇట్లా, ఈ తోకల్ని కదా ఒకదాన్ని ఇట్లా, మళ్ళీ తర్వాత ఇంకో దాన్ని ఇట్లా. గివ్ మీ పెన్సిల్ ఆర్ పెన్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం వచ్చిన ఫిష్ తర్వాత ఇక్కడ కన్ను ముక్కు పెట్టేసి ఏమైపోతుంది, ఫిష్. బాగుందా? చేద్దామా? ఇంకొంచెం ఇట్లా మనం దీన్ని కొంచెం ఎక్కువ బెండ్ చేస్తే తోకలు ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. ఇట్లా వచ్చిందా ఫిష్ లాగా? చేద్దామా? మీరు చేస్తారా? చాలా సమన్విత మంచి చెయ్యు. సమానంగా మలవాలి, చూసుకోండి కోణాలు, ఎడ్జెస్. చూపండి, అందరు స్క్వేర్ షేప్ చేసిరా? ఇప్పుడు మళ్ళీ అందరికి ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చిందా? చూడండి, అందరూ మీ దగ్గర చూపించుకోండి. సరే, నెక్స్ట్ ఫోల్డింగ్ ఏందో చూపిస్తా, సరేనా? చేద్దామా? స్టార్టా? అవును, చూపి అంతే. ఓకే, అందరికి ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా, అందరూ చూపించాలి. సేవ్ ఇక్కడ నుండి ఇక్కడ సమానంగా ఇంకో చిన్న ట్రయాంగిల్ వచ్చినట్టు ఒక పెద్ద వచ్చినట్టు ఏం మరకండి ఇంకా చూపించాలి. ఇట్లా వచ్చింది అంటే అది కన్ను చూపండి, ఇట్లా వచ్చింది, ఇక్కడ రెండు ఒక ఇక్కడ రావాలి, ఇట్లా చూపి దాని చూపి. వెరీ గుడ్. ఇక్కడ ముక్కు మూతి పెట్టేసి పెంచేసి తిప్పు, అట్లా తిప్పు, బ్యాక్ సైడ్ తిప్పు. తయారీ వచ్చిందా? ఫిష్ వచ్చిందా? సూపర్ వేసి రబ్బా ఫిషెస్. ఆ ఫిషెస్ ఇది దీన్ని ఏమంటారు తెలుసా? పేపర్ ఓరిగామి అంటారు. ఏమంటారు? ఓరిగామి. సరేనా? ఇది మన బుక్లో ఇచ్చారు ప్రాజెక్ట్ వర్క్. బాగుంది కదా? గుడ్.